దేశ రాజధాని నడిబొడ్డున ఎర్రకోట వద్ద ఓ కారులో భారీ పేలుడుతో దేశమంతా ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ బాంబు దాటికి అనేక వాహనాలు బుగ్గయ్యాయి. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడికక్కడే 9 మంది చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట బీభత్సంపై దర్యాప్తునకు ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బలగాలు రంగంలోకి దిగాయి. కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు పేలుడు వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఎర్రకోట వద్ద పేలుళ్లకు కాశ్మీర్లోని పుల్వామా దాడికి లింక్ ఉందా? ఉగ్రవాదులే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారా? లెట్స్ వాచ్. ఢిల్లీ కారు పేలుళ్లపై అనుమానాలు ఏంటి? పేలిన కారుకు పుల్వామాకు లింక్ ఏంటి? ఎర్రకోట కారు బ్లాస్ట్లో ఉగ్రకోణం ఉందా? ఎర్రకోట సమీపంలో కారు పేలుడుకు పుల్వామా దాడులకు కీలకమైన లింక్ ఉంది. ఎందుకంటే పేలుడుకు ఉపయోగించిన కారు చివరగా తారిక్ అనే వ్యక్తి పేరిట రిజిస్టర్ అయి ఉంది. ఇతడు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా వాసిగా దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. సుదీర్ఘకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా పుల్వామా కొనసాగింది. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు పుల్వామా టెర్రర్ హబ్తో ఏలుగా ఉగ్ర అనుబంధం ఉంది. ఈ లింకులను ఛేదించేందుకు ఎర్రకోట పేలులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటన స్థలిని సందర్శించిన హోంమంత్రి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఎర్రకోట కారు పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కారు పేలులకు కారణం ఏమిటనేది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టమని వివరించారు. ఘటన ప్రదేశంలో సేకరించిన శాంపిల్స్ను ఎన్ఎస్జీ, ఎఫ్ఎస్ఎల్ సంస్థలు విశ్లేషిస్తున్నట్టు హోంమంత్రి స్పష్టం చేశారు. అందుకే వెంటనే ఈ ఘటనకు కారణమేమిటో స్పష్టత వచ్చే వరకు దేనిని నిర్ధారించలేమని అమిత్ షా తెలిపారు. ఘటనకు కారణమైన ఏ అంశాన్ని వదిలిపెట్టబోమని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి స్పష్టతనిచ్చారు. అయితే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మాత్రమే దాడి జరిగిందా, లేదంటే పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయా? దర్యాప్తు సంస్థల ప్రకారం ఢిల్లీలో కేవలం ఎర్రకోట వద్ద మాత్రమే కారు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటన దృశ్యాలు కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ మొదటి గేటుకు సమీపంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ లైట్ల వద్ద సరిగ్గా సాయంత్రం 6:52 హుండే i20 కారులోనే పేలుడు సంభవించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ పేలుడుతో క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు వ్యాపించాయి. సిగ్నల్ పక్కనే కాలినడకన వెళ్తున్న పాదచారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలకు సరిగ్గా 7 గంటలకు కారు పేలుడు సమాచారం అందింది. 7:02 ఘటనా స్థలికి ఢిల్లీ క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేరుకున్నట్టు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. అక్కడి మంటలను అదుపు చేయడానికి 37 నిమిషాలు పట్టింది. అంటే 7:29 మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అందుకోసం మొత్తం 20 ఫైర్ ఇంజిన్లను సంఘటన స్థలానికి తరలించారు. అప్పటికే పలు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు వాహనాలు చిక్కుకుపోయి ఘటన స్థలి అత్యంత హృదయ విదారక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో 3 పరిస్థితి విషమంగా మారింది. అయితే పేలుడుకు ముందు సుభాష్ మార్గ్ ట్రాఫిక్ వద్ద ఏం జరిగింది? ఎర్రకోట పేలుడుకు కొన్ని క్షణాల ముందు హుండే i20 కారు చారిత్రక కట్టడం సమీపంలోని ఓ ప్రాంతంలో సుమారు 2 నుంచి 3 గంటల పాటు పార్క్ చేసి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆ కారు సాయంత్రం 4 గంటలకు దరియాగంజ్ మార్కెట్ నుంచి నెమ్మదిగా ప్రయాణించి ఎర్రకోట సమీపంలోని సున్నిహ్రీ మసీదు పార్కింగ్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ కూడా కారు గంటల తరబడి నిలిచిపోయింది. సాయంత్రం 6:48 మసీదు పార్కింగ్ ప్రాంతం నుంచి బయటకు వస్తూ కనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వైపునకు మళ్లింది. అక్కడికి కూడా కారు చాలా నెమ్మదిగా ప్రయాణించింది. ఈ కారులో ఓ వ్యక్తి ఉన్నట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. అతడు వైద్యుడైన మహమ్మద్ ఉమర్గా అనుమానిస్తున్నారు. అతడికి ఎన్సీఆర్లోని ఫరీదాబాద్లో పట్టుబడిన పేలుడు పదార్థాల ఉగ్రముఖతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్రకోట పేలుడుకు ముందు అంటే అదే రోజు జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు ఛేదించారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర గ్రూపులతో లింకులు ఉన్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఆదిల్ అహ్మద్, ముజామిల్ షకీల్, షాహీన్ అనే 3 వైద్యులు ఉన్నారు. వారిలో డాక్టర్ షాహీన్ను లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పోలీసుల ఆపరేషన్లో 3000 కిలోల పేలుడు పదార్థాలను పట్టేశారు. అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్తో సహా
సల్ఫర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని పత్రాలు, భారీ మందుగుండు సామగ్రి ఆయుధాలను కూడా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ పేలుడు పదార్థాలు ఎక్కడ మోహరించాలో, ఎక్కడ విధ్వంసం సృష్టించాలోనన్న సమాచారం కోసం ఈ ఉగ్రవాదులు ఎదురుచూస్తున్నట్టు విచారణలో వైద్యులైన ఆదిల్, ముజామిల్ విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పేలుడుకు ఫరీదాబాద్కు లింకులు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు బృందాలు విచారణ చేపడుతున్నాయి. ఎందుకంటే ఫరీదాబాద్లో 8 మంది పట్టుబడిన కొన్ని గంటలకే ఎర్రకోట వద్ద పేలుడు జరగడం, దానికి తోడు కారులో ఉన్న వ్యక్తి కూడా డాక్టర్గా అనుమానిస్తుండడంతో ఉగ్ర కుట్రేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్క ఫరీదాబాద్లోనే 350 కేజీల పేలుడు పదార్థాలు, 2 AK-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫరీదాబాద్లో పట్టుబడిన డాక్టర్లు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్లోనే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర నెట్వర్క్ లింకులను కనుక్కునేందుకు NI, NSG బృందాలు దర్యాప్తును ప్రారంభించాయి. ఎర్రకోట పేలుడును టెర్రర్ కోణంలో చూడాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. దర్యాప్తు బృందాలకు దొరికిన పేలుడు పదార్థాలు, ఆయుధాలను బట్టి ఉగ్ర కుట్రగానే విశ్లేషిస్తున్నారు. ఒకే రోజులో ఉగ్రవాదులు పట్టుబడడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అదే రోజు ఎర్రకోట వద్ద కారు పేలుడు ఈ సంకేతాలని ఉగ్రకుట్రను సమర్థిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. పక్క ప్లాన్తోనే ఉగ్రదాడికి సిద్ధమైనట్టు తెలుస్తోందని విశ్లేషిస్తున్నారు. ఎర్రకోట కారు బ్లాస్టు వెనుక పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. స్లీపింగ్ సెల్స్ ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు జైషే ప్లాన్ చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే ఎర్రకోట కారు పేలుడుపై మాత్రం స్పష్టత రాలేదు. ఇది ఉగ్రకుట్రే అనడానికి ఆధారాలు లభించలేదు. ఎందుకంటే పేలుడు పదార్థాలను ఉపయోగించి ఉంటే గాయపడిన వారి శరీరాల్లో లోహపు ఆనవాళ్లు కనిపించాలి. కానీ క్షతగాత్రుల శరీరాల్లో ఎక్కడ అలాంటి గుర్తులు లేవు. అందుకే ఎర్రకోట పేలుడును అసాధారణంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. సాధారణంగా పేలుడు జరిగిన ప్రాంతంలో కూడా మేకులు, రసాయనాలు, తీగల వంటి వస్తువులు లభిస్తాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో గొయ్యి ఏర్పడుతుంది. కానీ ఎర్రకోట వద్ద పేలుళ్లలో అలాంటివి చోటు చేసుకోలేదు. కారు వెనుక భాగంలో పేలినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే పేలుడుకు కారణం ఏమిటో స్పష్టంగా తెలియలేదు. అందుకే ఉగ్రకుట్ర కోణం అనే దానిపై వెంటనే స్పష్టతనివ్వలేదు. కానీ ఉదయం నుంచి జరిగిన ఘటనలు, కారు కదలికలను గమనిస్తే మాత్రం ఉగ్రకుట్రగా స్పష్టంగా తెలుస్తోంది. ఎర్రకోట కారు పేలుడు నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రధానంగా రాజధాని ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, కర్ణాటక, యూపీ, గుజరాత్, మహారాష్ట్రలోని భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలకమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తనిఖీలను ముమ్మరం చేశారు. సో ప్రభుత్వం సైతం ఉగ్రకోణంలో కూడా దర్యాప్తును ఆదేశించిందని స్పష్టంగా తెలుస్తోంది.